అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో మొదలైన అంతర్గత విభేదాలు, ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుతం నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడం పార్టీ శ్రేణుల్లో అయోమయానికి కారణమవుతున్నాయనే చర్చ జరుగుతుంది. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబ రాజకీయ ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం అవసరమని టీడీపీ శ్రేణుల్లో కొందరు అంటున్నారు. మరోవైపు ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం కోసం కార్యకర్తలు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు తంబళ్లపల్లె టీడీపీలో ఏం జరుగుతుంది? ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి దక్కనున్నాయి? మాజీ ఎమ్మెల్యే జి శంకర్కు అవకాశం వస్తుందా, లేక కొత్త నాయకత్వాన్ని అధిష్టానం తెరపైకి తీసుకొస్తుందా? ఈ స్టోరీలో చూసేద్దామా? అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టీడీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయచంద్రారెడ్డి ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అటు ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు రావడంతో జయచంద్రారెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. అప్పటి నుంచి తంబళ్లపల్లి టీడీపీకి శాశ్వత ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల మదనపల్లిలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం సుపరిపాలన విజయోత్సవ సభలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ హాజరవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న శంకర్ యాదవ్ ఒక్కసారిగా వేదికపై కనిపించడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని ప్రచారం సాగుతుంది. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే తంబళ్లపల్లె టీడీపీలో విభేదాలకు బీజం పడిందనే చర్చ ఉంది. టీడీపీ టికెట్ విషయంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను కాదని జయచంద్రారెడ్డికి పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన జయచంద్రారెడ్డి ప్రత్యర్థిపై తక్కువ మెజారిటీతో ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల అనంతరం తన ఓటమికి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కారణమంటూ జయచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. దీంతో అప్పటికే ఉన్న అంతర్గత విభేదాలు మరింత బహిర్గతమయ్యాయనే చర్చ పార్టీ వర్గాల్లో సాగింది. ఆ తర్వాత కల్తీ మద్యం కేసు వ్యవహారంలో జయచంద్రారెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో తంబళ్లపల్లె టీడీపీలో నాయకత్వంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం నియోజకవర్గానికి పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలను ఎవరి నాయకత్వంలో నిర్వహించాలి, కార్యకర్తలకు ఎవరు దిశానిర్దేశం చేయాలి, రాబోయే ఎన్నికలకు పార్టీని ఎవరు నడిపించాలి అన్న ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అయితే శంకర్కు బాధ్యతలు అప్పగించడంపై జయచంద్రారెడ్డి వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమైందనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఇన్ఛార్జ్ నియామకంపై అధిష్టానం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ చేపడుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జూలై 27 నుంచి ప్రారంభమైంది. పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విషయంలో స్పష్టత లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇన్ఛార్జ్ లేకపోవడమే ఇందుకు కారణమా, లేక పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందా అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. మరోవైపు తంబళ్లపల్లెలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా బలమైన ప్రభావం ఉందని స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీని ఎదుర్కోవాలంటే నియోజకవర్గంలో టీడీపీకి బలమైన నాయకత్వం అవసరమని పార్టీ శ్రేణుల్లో కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, అంతర్గత విభేదాలు, ఇన్ఛార్జు లేకపోవడం, పార్టీ కార్యక్రమాలపై స్పష్టత లేకపోవడం ఇవన్నీ తంబళ్లపల్లె టీడీపీ క్యాడర్లో అయోమయానికి కారణమవుతున్నాయన్న చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే త్వరగా ఇన్ఛార్జ్ను నియమించాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఏదేమైనా తంబలపల్లి టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారు? మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్కు అవకాశం వస్తుందా, లేక అధిష్టానం కొత్త నాయకుడిని తెరపైకి తీసుకొస్తుందా? జయచంద్రారెడ్డి భవిష్యత్తు రాజకీయ పాత్ర ఏంటి? అంతర్గత విభేదాలకు పార్టీ అధిష్టానం ఎలా చెక్ పెడుతుంది? ప్రస్తుతం ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. తంబలపల్లి టీడీపీకి కొత్త ఇన్ఛార్జ్ ఎవరనేది తేలితేనే నియోజకవర్గంలో పార్టీ రాజకీయాలు ఏ దిశగా సాగుతాయన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, తంబలపల్లి టీడీపీకి ఎలాంటి నాయకత్వాన్ని అందిస్తుందో వేచి చూడాల్సిందే.